క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆగమన కాల మొదటి ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఆగమన కాల మొదటి ఆదివారముతో మరలా ఒక క్రొత్త దైవార్చన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. నూతన వేదములో ఆగమనం అంటే యుగాంతాన క్రీస్తు రెండవ రాకడను సూచిస్తుంది. ప్రియ మిత్రులారా, శ్రీసభ ఆరాధన జీవితంలో ఆగమన కాలం అంటే క్రీస్తు జయంతి పండుగకు సిద్ధపడే కాలం మాత్రమే కాక, క్రీస్తు రెండవ రాకడకై నిరీక్షణతో ఎదురు చూచే కాలము. క్రీస్తు ప్రభు మనుష్యుడిగా జన్మించి మనుషుల మధ్య జీవించాడు. ఆయన యుగాంతాన మనుషులకు తీర్పు చేయటానికి వస్తాడు. ఆయన యొక్క మొదటి రాకడ దీనాతి దీనమైనది, ఎందుకంటే ఆయన పశువుల పాకలో జన్మించారు. ప్రియ మిత్రులారా, కానీ ఆయన రెండవ రాకడ వైభవముగా ఉంటుంది. సమస్త దూతల సమేతముగా మేఘారూఢుడై ఆయన ఈ లోకానికి వస్తాడు. క్రీస్తు మొదటి రాకడను ధ్యానం చేసుకోవటం మాత్రమే కాకుండా, ఆయన రెండవ రాకడ కొరకు అందరూ సిద్ధపడాలని తల్లి అయిన తిరుసభ మనలను ఆహ్వానిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలములో 3 విషయాలను ధ్యానం చేసుకోవాలి. మొదటిది, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి మన మధ్యకు విచ్చేయటం. రెండవది, ఆయన సువార్త ప్రకటనకై బహిరంగముగా ప్రజల మధ్యకు విచ్చేయటం. మూడవది, యేసుక్రీస్తు ప్రభు మహిమాన్వితుడై లోకాంత్యమున విచ్చేయటం. ప్రియ మిత్రులారా, క్రీస్తు జయంతి, క్రీస్తు బాప్తిస్మం, క్రీస్తు మహిమాన్విత ఆగమనం, ఈ మూడింటిని మనము ఈ కాలంలో కొనియాడుతున్నాం. ఈ మూడింటిలో ప్రతి ఆగమనానికి ముందు నిరీక్షణ కాలం అనేది ఉన్నది. క్రీస్తు మొదటి రాకడకు ముందు ఇజ్రాయెల్ ప్రజలు శతాబ్దాల తరబడి వేచి ఉన్నారు. పాత నిబంధన కాలమంతా ఇజ్రాయెల్ ప్రజలు మెస్సయాకై నిరీక్షించారు. ప్రియ మిత్రులారా, బాప్తిస్మ యోహానును చూచిన ప్రజలు బహుశా ఇతడే క్రీస్తేమో అని తమలో తాము అనుకున్నారు. ప్రియ మిత్రులారా, నేడు ధ్యానం చేసుకునే సువిశేషము మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి 44వ వచనం వరకు. నోవా దినములందు ఎట్లు ఉండెనో మనుష్య కుమారుని రాకడ అట్లే ఉండను. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించే వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జలప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొనిపో వరకు వారు ఎట్లు ఉండిరో అట్లే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ సమయమున ఇరుగురు పొలములో పనిచేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలు తిరుపుచుండా ఒకతే కొనిపోబడును, మరొకతే విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఎలయనా మీ ప్రభు ఏ దినమును వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన యెడల అతడు మేల్కనివ్వండి, తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరు సిద్ధముగా ఉండడు. ఎలయనా మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ రోజు నుండి కొత్త దైవార్చన సంవత్సరము ప్రారంభమవుతుంది. ప్రతి దైవార్చన సంవత్సరములో 3 భాగాలుంటాయి. ఆగమన కాలము, క్రీస్తు జయంతి కాలము మొదటి భాగముగా, తపస్సు కాలము, పాస్కా కాలము రెండవ భాగముగా, సామాన్య కాలము మూడవ భాగముగా ఉంటాయి. సామాన్య కాలంలోని 34వ ఆదివారం తర్వాత ఆగమన కాలం మొదటి ఆదివారం వస్తుంది. యాగమాన కాల మొదటి ఆదివారముతో నూతన దైవార్చన సంవత్సరము ప్రారంభమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యాగమాన కాలం అంటే క్రీస్తు రాకడ కొరకు నిరీక్షించే కాలము, క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూచే కాలము. ప్రతి మనిషి జీవితంలో ఎదురు చూపులనేవి సహజము. మనందరం కూడా మంచి జరగాలని ఎదురు చూసుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము జన్మించాడు. మరలా ఈ సంవత్సరం మనం జరుపుకునే క్రిస్మస్ పండుగ ద్వారా మన మధ్య జన్మించాలని ఎదురు చూస్తున్నాం.
మన హృదయంలో జన్మించాలని, మన కుటుంబంలో జన్మించాలని ఆశతో ఎదురుచూచే కాలము యాగమాన కాలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదువుకున్న సువార్తలో క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ధ్యానం చేసుకుంటున్నాం. నోవా దినములందు ఎట్లుండెనో మనిషి కుమారుని రాకడ యందును అట్లే ఉండును అని తెలియజేస్తున్నాడు. నోవా దినములలో నోవా ఓడలో ప్రవేశించే వరకు ప్రజలు తినుచు త్రాగుచూ ఉండరి. అకస్మాత్తుగా జల ప్రళయము ముంచెత్తి వారందరినీ కూడా నాశనం చేసింది. కాబట్టి మీరు అప్రమత్తులై ఉండండి, జాగరూకులై ఉండండి, మేల్కొని ఉండండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ గడియ ఆ సమయం ఎప్పుడు వచ్చునో తెలియదు అంటున్నాడు. ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకడు తీసుకుని పోబడతాడు, మరొకడు విడిచిపెట్టబడతాడని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇద్దరు స్త్రీలు తిరగలు త్రిప్పుచుంటే ఒకతే కొనిపోబడుతుంది, మరొకతే విడిచిపెట్టబడుతుంది. అందుచేత మీరు సిద్ధపడి ఉండండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మనిషి కుమారుడు దొంగవలే వస్తాడు, ఆ సమయము ఆ గడియ ఎవరకు తెలియదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ సమయంలో క్రీస్తు రాజుగా విచ్చేసి ప్రజలందరికీ తీర్పు తీరుస్తాడు. వారి వారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీర్పు జరుగుతుంది. కాబట్టి ఈ తీర్పుకు మనము సిద్ధపడాలంటే మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి. ప్రభువుకి మెచ్చిన జీవితాన్ని జీవించినట్లయితే తప్పకుండా మనము మోక్ష బహుమానం పొందుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, ఈ రోజున ఆగమన కాల మొదటి ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈ రోజు నుండి మేము క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. రక్షకుని రాకు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మా యొక్క జీవితాన్ని సరిచేసుకుని హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి యోగ్యమైన రీతిలో క్రిస్మస్ పండుగను జరుపుకోవటానికి మాకు నీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ఓ ప్రభువా, నీవు నీ కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నావు. రెండవసారి నీ కుమారుడు ఈ భూలోకానికి విచ్చేసి ప్రజలందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. మేమందరం కూడా నీ కుమారుని యొక్క రాకడ కొరకు తగిన జీవితాన్ని జీవించే వాక్యాన్ని దయచేయమని మానాథుని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.